అందరికీ నమస్కారం. ఎస్ఎం ఆటోమొబైల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనము ఓరేవా ఒక ఆలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ చేయబోతున్నాము. ఇది ఒక లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ షోరూమ్ యొక్క అడ్రస్ వచ్చేసి రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్, ఆపోజిట్ కరాచీ బేకరీ, కొత్తపేట్, హైదరాబాద్. ఫోన్ నంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీరు మరిన్ని డీటెయిల్స్ కోసం. ఈ షోరూంలో టెస్ట్ డ్రైవ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఈ ఓరేవా కంపెనీలో వచ్చేసి మీకు 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకో స్కూటర్ వచ్చేసి ఆదిదేవ్. ఈ స్కూటర్ కూడా లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ యొక్క కాస్ట్ వచ్చేసి 47,000 రూపీస్ విత్ యాక్సెసరీస్. అండ్ ఇది ఆరియానా 3rd ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది కమర్షియల్ పర్పస్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఈ స్కూటర్ యొక్క కాస్ట్ వచ్చేసి 42,000 రూపీస్ విత్ యాక్సెసరీస్. ఈ ఆలిష్ స్కూటర్లో మీకు బ్రష్లెస్ డీసీ మోటార్ యూస్ చేస్తున్నారు. అండ్ మోటార్ మీద మీకు 3 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి 2 బ్యాటరీ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి లెడ్ యాసిడ్, ఇంకా లిథియం అయాన్. ఈ వెహికల్లో మనకు 12-inch ట్యూబ్లెస్ టైర్స్ యూస్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్. ఇది వెహికల్ యొక్క ఇండికేటర్ లైట్స్. అండ్ ఇది హెడ్ లైట్ యూనిట్. మనకు హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి యూజ్ చేస్తున్నారు. అండ్ ఇది లగేజ్ హుక్. అండ్ ఇది వెహికల్ యొక్క ఎక్స్టర్నల్ ఛార్జింగ్ పాయింట్. ఈ వెహికల్ ఛార్జ్ గానికి 5 to 6 hours టైం పడుతుంది. అండ్ ఇది ఫ్రంట్ లగేజ్ హుక్. అండ్ ఇది ఆన్ అండ్ ఆఫ్ కీ ఫంక్షన్. ఇది ఎల్లో కలర్లో వచ్చేసి బూస్ట్ స్విచ్. అండ్ హారన్ ఇండికేటర్, ఇంకా లో బీమ్, హై బీమ్ స్విచ్. మనం ఇప్పుడు డిస్ప్లే చెక్ చేద్దాము. ఈ డిస్ప్లేలో మనకు స్పీడ్, కిలోమీటర్, బ్యాటరీ స్టేటస్, ఇంకా టెంపరేచర్ కూడా తెలియచేస్తుంది. ఈ వెహికల్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి మనకు 27 km/h స్పీడ్ వెళ్తుంది. మనం ఇప్పుడు చూద్దాము. అండ్ ఇది ఒక్క సింగిల్ ఛార్జ్లో రేంజ్ వచ్చేసి 70 kilometers దూరం ప్రయాణం చేయొచ్చు. ఈ వెహికల్ యొక్క సీట్ పొడుగా ఉంది, సో ఇద్దరు మనుషులు ఈజీగా కూర్చోవచ్చు. ఇప్పుడు మనం బూస్ట్ బటన్ ఒక ఫీచర్ చూద్దాము. వెహికల్ నార్మల్గా 27 స్పీడ్ వెళ్తుంది. మీకు సడన్గా ఓవర్టేక్ చేయడానికి ఇంకా పవర్ అవసరం అంటే ఈ బటన్ మనం 5 seconds ప్రెస్ చేసుకున్నట్టయితే ఒక 5 to 6 స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. మీరు చూసినట్టయితే 33 మటుకు వెళ్ళింది ఇప్పుడు. సో ఎప్పుడైనా ఓవర్టేక్ చేయడానికి ఇది ఒక యూస్ఫుల్ ఆప్షన్. ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ స్టోరేజ్ ప్లేస్. మనము మొబైల్ ఫోన్, ఇంకా ఏమైనా వెహికల్కి సంబంధించిన బుక్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ వెహికల్ యొక్క ప్లాస్టిక్ క్వాలిటీ కూడా డీసెంట్ యూస్ చేశారు. ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది. వెహికల్ యొక్క అండర్ సీట్ స్టోరేజ్ చూద్దాము. దీంట్లో మీరు ఈజీగా ఒక హాఫ్ ఫేస్ ఎలిమెంట్ ఫిట్ అవుతుంది. అండ్ ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీ మోడల్ కనుక మీరు బ్యాటరీ ఓపెన్ చేయలేరు, బ్యాటరీ కేసు. ఇది ఎంసీబీ స్విచ్. అండ్ దీంట్లో యూఎస్బి ఛార్జింగ్ పాయింట్ ఆప్షన్ కూడా ఉంది. సో మొబైల్ ఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ లిథియం అయాన్ బ్యాటరీ మోడల్లో కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 140 mm. మనం ఇప్పుడు వెహికల్ యొక్క హెడ్ లైట్ యూనిట్ చెక్ చేద్దాము. దీంట్లో ఎల్ఈడి ఇచ్చారు, సో మంచి విజిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది నైట్ డ్రైవింగ్లో. అండ్ ఇది ఎల్ఈడి డిఆర్ఎల్, ఒక చిన్న ఎల్ఈడి లైట్ యూజ్ చేశారు రెడ్ కలర్లో. అండ్ ఇది సైడ్ మిరర్స్కే ఇంబిడెడ్ అయి ఉంది. అండ్ ఇండికేటర్స్ కూడా నార్మల్ హాలోజన్ బల్బ్ యూస్ చేశారు. అండ్ సైడ్ మిర్రర్లో కూడా ఇండికేటర్ యూనిట్ ప్రొవైడ్ చేశారు.
మీకు వెహికల్ యొక్క లెడ్ యాసిడ్ బ్యాటరీ మోడల్ కాస్ట్ వచ్చేసి 49,000 రూపీస్ పడుతుంది. అండ్ లిథియం అయాన్ కాస్ట్ వచ్చేసి 68,000. ఈ వెహికల్లో మనకు ఫ్లోర్ మ్యాట్ కింద కూడా స్టోరేజ్ ప్లేస్ అవైలబుల్ ఉంది. మీరు ఏమైనా స్టోరేజ్ ఐటమ్స్ లేదా బ్యాటరీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా బ్యాటరీ కావాల్సిన వాళ్ళకి. మనం ఇప్పుడు వెహికల్ యొక్క టెస్ట్ డ్రైవ్ చూద్దాము. మనం ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కబోతున్నాము అండ్ 2 పర్సన్స్తో ట్రావెల్ చేస్తున్నాము దాదాపు 140 kgs వెయిట్తో. మీరు చూసినట్టయితే స్పీడ్ 27 నుంచి మెల్లిగా డ్రాప్ అవుతుంది యాజ్ ఫ్లైఓవర్ ఎక్కుతున్న కొద్దీ. సో ఇప్పుడు ఒక కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయగలుగుతుంది అండ్ ఫ్లైఓవర్ కూడా ఈజీగా ఎక్కుతుంది. ఈ వెహికల్లో మనకు పార్ట్స్ షేకింగ్ సౌండ్ కూడా తక్కువ ఉంది. అండ్ ఈ వెహికల్లో మీరు 3 రేంజ్ మోడల్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకటి 70 కిలోమీటర్స్, ఇంకోటి 100 కిలోమీటర్స్, ఇంకా 120 కిలోమీటర్స్. సో మీ యూజేజ్ను బట్టి మీరు ఏ రేంజ్ మోడల్ కావాలో ఆప్ట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో మనకి స్పీడ్ 26-27 చూపడుతుంది, కానీ ఈ స్పీడ్ ఈజీగా 35 అబవ్ వెళ్తుంది మనం చెక్ చేసినట్టయితే. సో ఈజీగా మనము ఒక 35 to 38 kmph స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ మీద. ఈ వెహికల్లో మనము రేంజ్ టెస్ట్ కూడా చేశాము. మాకు దాదాపు 70 కిలోమీటర్స్ మీద రేంజ్ ప్రొవైడ్ చేసింది. అండ్ 70 కిలోమీటర్స్ తర్వాత స్పీడ్ తగ్గి ఒక 10 కిలోమీటర్స్ లైక్ 80 to 85 కిలోమీటర్స్ మటుకు ప్రయాణం చేయగలిగినాము. అండ్ ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కనుక ఊర్లో ఉండే వాళ్ళు కూడా ఈ వెహికల్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ దీనికి లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు అండ్ ఊర్లో పెట్రోల్ బంక్స్ కూడా దూరం ఉంటాయి. సో ఎలక్ట్రిక్ అయితే మనం ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది 2 యూనిట్స్తో మనకు 70 కిలోమీటర్స్ ప్రయాణం చేసుకోవచ్చు, అంటే దాదాపు 12 రూపాయలతో. దీంట్లో మనకు లిథియం అయాన్ బ్యాటరీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి రిమూవబుల్ బ్యాటరీ అండ్ సుమారుగా 8 నుంచి 10 కిలోలు ఉంటుంది. అండ్ ఈ కంపెనీ వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్. ఇది అజంతా గ్రూప్ వారి ఓరేవా కంపెనీ అండ్ వీరు మార్కెట్లో సుమారుగా 12 సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ బైక్ ఫీల్డ్లో. మీరు ఈ వెహికల్స్ యొక్క డీలర్షిప్ కోసము కింద ఉన్న ఫోన్ నంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ షోరూంలో అన్ని వెహికల్ యొక్క టెస్ట్ డ్రైవ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నది. సో మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసే ముందైనా ప్లీజ్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. అండ్ ఈ వెహికల్కి లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఈజీగా నడపవచ్చు ఈ వెహికల్ని. అండ్ లో స్పీడ్ కనుక ఏమీ టెన్షన్ ఉండదు. అండ్ ప్లీజ్ హెల్మెట్ వేసుకోండి, హెల్మెట్ మన ప్రొటెక్షన్ కోసము. అండ్ ఇది వెహికల్ యొక్క లోడింగ్ కెపాసిటీతో షార్ట్ టెస్ట్ డ్రైవ్ చేశాము. ఈ వెహికల్ 5 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ యొక్క మోటార్ మీద మనకు 3 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కంట్రోలర్ మీద 3 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెహికల్ యొక్క ఛార్జర్కి 2 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వారంటీ తర్వాత కూడా ఈ పర్టిక్యులర్ పార్ట్స్ మీద అయ్యే రిపేరింగ్ కాస్ట్ మీరు డిస్ప్లేలో చెక్ చేయొచ్చు. ఈ వెహికల్ యొక్క కొనుగోలుపై మీకు యాక్సెసరీస్ ఇంకా వెహికల్ బాడీ కవర్ సుమారుగా 2,000 ధర ఉండేటివి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు వెహికల్ యొక్క సైడ్ గార్డ్స్ వెహికల్ ఎప్పుడైనా బై మిస్టేక్ కింద పడ్డప్పుడు మంచి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది.
ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.